భీమవరంలో అన్నగారు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరే అన్నగారు. ఆయన ఒక పెద్ద పాస్టర్ గారు, పెద్ద చర్చి కట్టాడు అక్కడ. ఈ జనాలందరూ, భక్తులందరూ లీటర్ల పాలు తీసుకెళ్తారు. చక్కగా పీఠమే కూర్చుంటాడు అక్కడ. పీఠమే కూర్చుంటే తల మీద నుంచి పోసేస్తుంటారు. అక్కడ తల మీద నుంచి పాలు పోసేస్తుంటే అలా కింద కారుతా ఉంటాయి. ఆ పాలు మళ్ళీ వీళ్ళు చిన్ని గిన్నెల్లోకి ఎత్తుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ పాలు ఇప్పుడు ఆ పాలు ఆయన మీద పడగానే ఏమైపోయినాయి అనమాట, మృతమైపోయినాయి. ఏంటి అసలు ఇది? నడవడానికి కింద కొత్త బట్టలు కప్పుతారు. ఇప్పుడు ఎవడైనా వెళ్ళి, అరే నాయన ఏంది అది, అసలు మన క్రైస్తవ సిద్ధాంతం ఏంటి? ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టమన్నాడు, వస్త్రహీను కనబడినప్పుడు వస్త్రం ఇమ్మన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమన్నాడు. ఎంతో మంది అనాథ పిల్లలు నీళ్లు లేక చచ్చిపోతున్నారు, పాలు లేక చచ్చిపోతున్నారు. వాళ్ళకి గుక్కెడు పాలు వేయడానికి భక్తి లేదు వీళ్ళకి. ఎవడని ఖండిస్తాడా? ఎవడు ఖండించడు. మనకి ఎందుకు, దేవుడు చూసుకుంటాడు. సో మనకు బైబిల్లో ఏముందో తెలియనప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తానే ఉంటారు, మనల్ని మోసం చేస్తానే ఉంటారు, మాయ చేస్తానే ఉంటారు, మనల్ని తప్పుదారి పట్టిస్తానే ఉంటారు.